Today topic is about transcription. In earlier class we already studied about replication now. What is an replication? Synthesis of an DNA from an DNA will be called as an replication, right? While coming to transcription, synthesis of an RNA from an DNA is called transcription. DNA నుంచి RNA వస్తే ఈ ప్రాసెస్ ని మనం ట్రాన్స్క్రిప్షన్ అంటామమ్మా. అయితే కొన్నిసార్లు మనకి ఏంటంటే RNA నుంచి కూడా DNA అనేది సింథసిస్ అవుతుంది. దీన్ని మనం రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అంటాము. దీన్ని రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అని పిలుస్తాము. దీనికి ఉపయోగపడే ఎంజైమ్ ఎవరు అంటే రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్. రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైమ్ దీనికి ఉపయోగపడుతుంది. సో కానీ ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏ రావడం అనే దానికి సమ్ కండిషన్స్లో అవి జరుగుతుందమ్మా. మనకి ఇప్పుడు అది లేదు సిలబస్లో. మనకి ప్రజెంట్ డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ ఎలా సింథసిస్ అవుతుంది అనేది మాత్రమే మనం చూస్తాము. సో బేసిక్గా ట్రాన్స్క్రిప్షన్ అనేది కూడా మీకు ప్రొకారియోట్స్ యూకారియోట్స్లో రెండిట్లోనూ ఉంటుంది నాన్న. బట్ అకార్డింగ్ టు యువర్ బయోకెమిస్ట్రీ సిలబస్ మీకు ఓన్లీ ప్రొకారియోటిక్ ట్రాన్స్క్రిప్షన్ మాత్రమే అడిగారు. సో మనం ప్రొకారియోటిక్ ట్రాన్స్క్రిప్షన్ కోసం చదువుదాం. సో డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ వస్తే ట్రాన్స్క్రిప్షన్ అని చెప్తున్నాను. సింథసిస్ ఆఫ్ అన్ ఆర్ఎన్ఏ ఫ్రమ్ అన్ డిఎన్ఏ విల్ బి కాల్డ్ యాజ్ అన్ ట్రాన్స్క్రిప్షన్. ఏ స్ట్రాండ్ ఆఫ్ డిఎన్ఏ అయితే ఆర్ఎన్ఏ సింథసిస్ ఉపయోగపడుతుందో ద స్ట్రాండ్ విల్ బి కాల్డ్ యాజ్ అన్ సెన్స్ స్ట్రాండ్. ఏ స్ట్రాండ్లో డిఎన్ఏ ఏ స్ట్రాండ్ అయితే మీకు ఆర్ఎన్ఏ తయారు చేయడానికి ఉపయోగపడుతుందో ఆ స్ట్రాండ్ని మనం సెన్స్ స్ట్రాండ్ అని పిలుస్తాం అన్నమాట. సో మనకి డిఎన్ఏ ఇలా డబుల్ హెలికల్లో 2 స్ట్రాండ్స్తో ఉన్నప్పుడు 2 స్ట్రాండ్స్ అనేవి నీకు ఆర్ఎన్ఏ సింథసిస్కి ఉపయోగపడవు. ఇన్ కేస్ ఇది కనుక నీకు ఉపయోగపడితే ఇట్ బీ ద సెన్స్ స్ట్రాండ్, ఇది ఉపయోగపడితే ఇట్స్ బీ ద సెన్స్ స్ట్రాండ్. సో ఇంకా ఆర్ఎన్ఏలో మనం టైప్ చూసుకుంటే కనుక బేసిక్గా మనకు ఆర్ఎన్ఏ చాలా టైప్స్లో ఉంటాయి నాన్న. మనం మెయిన్గా చూసుకుంటే వీ హ్యావ్ ఓన్లీ 3 టైప్స్ ఆఫ్ అన్ ఆర్ఎన్ఏ. దట్ ఈస్ ద ఫస్ట్ వన్ ఈస్ ద ఎంఆర్ఎన్ఏ, సెకండ్ వన్ ఈస్ ద టిఆర్ఎన్ఏ, థర్డ్ వన్ ఈస్ ద ఆర్ఆర్ఎన్ఏ. So what is an mRNA? mRNA is known as messenger RNA. It encodes the amino acids nana. Amino acids యొక్క information ఏదైతే వాటిలో కోడ్ అనేది ఉంటుందో that will pass అవుతూ ఉంటుంది messenger RNA ద్వారా. While coming to tRNA, it encodes the information అమ్మా. ఇక్కడ ఏమున్నాయని మాత్రమే మెసేజ్ పాస్ చేస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఇన్ఫర్మేషన్ మీకు ఏ పేర్స్ ఉన్నాయి, ఏ కోడ్స్ ఉన్నాయి, ఇవన్నిటిని కూడా మీకు టిఆర్ఎన్ఏ అనేది పాస్ చేస్తున్నాను జీన్కి. నథింగ్ బట్ దీన్ని మనం ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ కింద పిలుస్తాం. ఓకే, వైల్ కమింగ్ టు ఆర్ఆర్ఎన్ఏ. ఆర్ఆర్ఎన్ఏ ఇస్ నథింగ్ బట్ రైబోసోమల్ ఆర్ఎన్ఏ మా. రైబోసోమల్ ఆర్ఎన్ఏ ఇస్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ ద సింథసిస్ ఆఫ్ అన్ ప్రోటీన్స్. మన ట్రాన్స్లేషన్లో ఆర్ఆర్ఎన్ఏ కోసం చదువుకుంటాం నాన్న. So these are the 3 types of RNA: mRNA, tRNA and rRNA. So while coming to transcription enzymes, ఏ enzymes ని transcription కి ఉపయోగపడతాయి అంటే RNA polymerases. RNA polymerases అనేవి మీకు ఫస్ట్ ఎంజైమ్ ట్రాన్స్క్రిప్షన్ కి ఉపయోగపడుతుందని చెప్పొచ్చు నాన్న. కానీ ఈ RNA polymerases కాకుండా మీకు ఉపయోగపడే ఎంజైమ్స్ ఏంటంటే 2 రకాలు. ఫస్ట్ వన్ ఈస్ ద కోర్ ఎంజైమ్, సెకండ్ వన్ ఈస్ ద హోలో ఎంజైమ్. సో వాట్ ఈస్ కోర్ ఎంజైమ్? కోర్ ఎంజైమ్ కన్సిస్ట్ ఆఫ్ అన్ 5 సబ్ యూనిట్స్. వీటిలో మనకు 5 సబ్ యూనిట్లు ఉంటాయమ్మా. ఏంటి 5 సబ్ యూనిట్లు అంటే 2 identical alpha chains, 1 beta chain, 1 beta dash chain and 1 omega chain. 2 identical alpha chains అంటే ఒకే రకంగా ఉండే 2 alpha chains, ఒక beta chain, ఒక beta dash chain, ఒక omega chain. ఇలా మనకి 5 సబ్ యూనిట్స్ ఉంటే కనుక కోర్ ఎంజైమ్ అంటామమ్మా. Along with this 5 sub units, the another sub unit sigma present అయి ఉంటే that will be called as an holo enzyme. కేవలం ఈ 5 సబ్ యూనిట్లు మాత్రమే ఉంటే కోర్ ఎంజైమ్ కింద, ఈ 5 సబ్ యూనిట్లతో పాటు ఇంకొకటి 6th సబ్ యూనిట్ సిగ్మా అనేది ప్రెజెంట్ అయి ఉంటే దాన్ని హోలో ఎంజైమ్ కింద చెప్తాం నాన్న. సిగ్మా ఈజ్ నథింగ్
సిగ్మా ఈజ్ ఆన్ ది రెగ్యులేటరీ సబ్ యూనిట్. వై? బికాజ్ ఇట్ ఈస్ రెగ్యులేటరీ సబ్ యూనిట్. అంటే మనకి ఆర్ఎన్ఏ ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వడానికి మనకి హెల్ప్ చేసి స్టార్టింగ్ బైండ్ అయ్యే సబ్ యూనిట్ సిగ్మా సబ్ యూనిట్ అమ్మ. ఇది మొత్తం నీకు డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ ట్రాన్స్క్రైబ్ అయ్యేదాకా కూడా నీకు ఎక్కడెక్కడ ప్రమోటర్ రీజన్స్ ఉన్నాయని ఐడెంటిఫై చేయడానికి నీకు సిగ్మా సబ్ యూనిట్ అనేది ఉపయోగపడుతుంది. సో దీనికోసం చదివే సైకిల్ని మనం సిగ్మా సైకిల్ అని చెప్తామమ్మా. వాట్ ఈస్ అండ్ సిగ్మా సైకిల్? నథింగ్ బట్ కన్వర్షన్ ఆఫ్ హోలో ఎంజైమ్ టు కోర్ ఎంజైమ్, హోలో ఎంజైమ్ టు కోర్ ఎంజైమ్ అండ్ కోర్ ఎంజైమ్ టు హోలో ఎంజైమ్. అంటే ఈ సబ్ యూనిట్స్ నుంచి సిగ్మా అనేది కలవడం, ఈ సబ్ యూనిట్స్ నుంచి సిగ్మా అనేది విడిపోవడం. అసోసియేషన్ ఆఫ్ సిగ్మా విత్ దిస్ 5 సబ్ యూనిట్స్ అండ్ డిసోసియేషన్ ఆఫ్ సిగ్మా విత్ దిస్ 5 సబ్ యూనిట్స్ విల్ బి కాల్డ్ యాజ్ అన్ సిగ్మా సైకిల్ అమ్మ. కోర్ ఎంజైమ్ ఎలా హోలో ఎంజైమ్ కింద, హోలో ఎంజైమ్ ఎలా కోర్ ఎంజైమ్ కింద కన్వర్ట్ అవుతుందని చెప్పేదే సిగ్మా సైకిల్ కింద చెప్తాం. అయితే అసలు ఏం చేస్తుంది సిగ్మా సైకిల్? ఇది ఒక డిఎన్ఏ నాన్న, రెప్లికేట్ అయిన డిఎన్ఏ అనుకోండి. కోర్ ఎంజైమ్ తో పాటు సిగ్మా వచ్చి దీనికి బైండ్ అయింది నాన్న డిఎన్ఏకి. బైండ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఇలా ఎంజైమ్ డిఎన్ఏకి కంప్లీట్ గా బైండ్ అవుతుంది నాన్న. సో ఇలా కంప్లీట్ గా బైండ్ అయినప్పుడు దీన్ని మనం ఏమంటామంటే క్లోజ్డ్ ప్రమోటర్ కాంప్లెక్స్ కింద పిలుస్తాం. ఇట్ ఈస్ క్లోజ్డ్ ప్రమోటర్ కాంప్లెక్స్. ఓకే, ఇలా బైండ్ అయిన తర్వాత రైబోన్యూక్లియోటైడ్స్ ని యాడ్ చేయడం కోసం ఏమవుతుందంటే ఇది డిఎన్ఏని కొంత పార్ట్ అనేది అన్వైండ్ చేస్తున్నాము. కొంత పార్ట్ ఆఫ్ డిఎన్ఏ అనేది అన్వైండ్ జరుగుతుంది. ఇలా అన్వైండ్ జరిగినప్పుడు దీన్ని మనం ఓపెన్ ప్రమోటర్ కాంప్లెక్స్ కింద చెప్తాం. సో ఇలా ఎప్పుడైతే ఓపెన్ ప్రమోటర్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అయిందో నీకు ఇక్కడ నుంచి ఇనిషియేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్తాం నాన్న. ఇదంతా కూడా నీకు ఎవరు చేస్తారు అంటే సిగ్మా సైకిల్ చేస్తుంది. సిగ్మా అనేది ఏం చేస్తుంది అంటే డిఎన్ఏలో ఎక్కడైతే ప్రమోటర్ రీజియన్ ఉంటుందో ఆ రీజియన్ దగ్గరికి వెళ్ళి బైండ్ అవుతుందన్న. బైండ్ అయినప్పుడు క్లోజ్డ్ ప్రమోటర్ కాంప్లెక్స్ ని ఫామ్ చేస్తుంది. ఫామ్ చేసిన తర్వాత మీకు ట్రాన్స్క్రిప్షన్ జరగడానికి కొంత పార్ట్ ఆఫ్ డిఎన్ఏ అనేది అన్వైండింగ్ చేస్తున్నాం, అంటే విడదీస్తుంది డబుల్ హెలిక్స్ ని. ఆ విడదీసినప్పుడు నీకు ఓపెన్ ప్రమోటర్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే నీకు ఓపెన్ ప్రమోటర్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అయిందో నీకు ఆటోమేటిక్ గా ఇనిషియేషన్స్ అనేది స్టార్ట్ అయింది అని చెప్తాం. అయితే ఇక్కడ ప్రమోటర్ అని చెప్పాం. అసలు ప్రమోటర్ అంటే ఏంటంటే ప్రమోటర్ ఈస్ నథింగ్ బట్ రికగ్నైజేషన్ సైట్. రికగ్నైజేషన్ సైట్ ఏదైతే ఉంటుందో దాన్నే ప్రమోటర్ అంటామమ్మా. అంటే డిఎన్ఏలో ఎక్కడైతే మీకు ఆర్ఎన్ఏ సింథసిస్ అనేది స్టార్ట్ అవుతుందో దట్ విల్ బి కాల్డ్ యాజ్ అన్ ప్రమోటర్ అని చెప్తాం మనం. అయితే ఈ ప్రమోటర్ అనేది కూడా మనకి ఇనిషియేషన్ స్టార్టింగ్ లో ఉంటుందన్న. ఇది మనకి త్రూ అవుట్ మొత్తం కూడా నీకు ఆర్ఎన్ఏ ట్రాన్స్క్రైబ్ అయ్యేదాకా ఉపయోగపడుతూనే ఉంటుంది. ఈ ప్రమోటర్ కి కూడా నీకు విత్ ద హెల్ప్ ఆఫ్ అన్ ఆర్ఎన్ఏ పొలిమరేజెస్ ఇది దీని యాక్టివిటీని చేయగలుగుతున్నాను. ఓకే, ఇంకా మనకి ఇక్కడ ఈ కోర్ సిగ్మా బైండ్ అవుతాయి అన్నాం. ఈ కోర్ సిగ్మాకి ఏంటంటే నాన్న బేసిక్ గా 3' to 5' ప్రూఫ్ రీడింగ్ యాక్టివిటీ అనేది ఉంటుంది నాన్న. ఎగ్జోన్యూక్లియస్ యాక్టివిటీ అనేది దీనికి ప్రెజెంట్ అయి ఉండదు. అండ్ మనకి ఇక్కడ ఇనిషియేషన్ జరిగేటప్పుడు కూడా ప్రాసెస్ అనేది మీకు 5' to 3' అనేది స్టార్ట్ అవుతుంది నాన్న. ఇక్కడ మీకు యాడ్ అయ్యే న్యూక్లియోటైడ్స్ ని కూడా మనం రైబో ట్రై న్యూక్లియోసైడ్ ఫాస్ఫేట్స్ అంటాం. ఓకేనా? సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ సిగ్మా సైకిల్ అండ్ ప్రమోటర్. సో ఇప్పుడు మెకానిజం ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్
the elongation, and third stage is the termination. Initiation, elongation, termination. ఈ మూడు కూడా మనకి ట్రాన్స్క్రిప్షన్ లో 3 స్టేజెస్ జరుగుతాయి నాన్న. సో ఫస్ట్ we have to discuss about initiation. సో ఇనిషియేషన్ అంటే DNA లో RNA సింథసిస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇందాక చెప్పినట్లుగానే మనకి RNA పొలిమరేజెస్ వచ్చి బైండ్ అయ్యి కోర్ ఎంజైమ్ విత్ ద హెల్ప్ ఆఫ్ అన్ సిగ్మా ఎంజైమ్ అంటే కోర్ ఎంజైమ్ వచ్చి బైండ్ అవుతాయి. కానీ ఎక్కడ జరుగుతుంది అంటే ఇట్ హ్యాస్ ద 2 రీజన్స్ మా. ద ఫస్ట్ రీజన్ ఇస్ ద టాటా బాక్స్ and second reason is the -35 sequence. మీకు DNA లో ఎక్కడ టాటా బాక్స్ ఉంటుందో ఎక్కడ -35 సీక్వెన్స్ ఉంటుందో అక్కడ నుంచి మీకు ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అని చెప్తామమ్మా. టాటా బాక్స్ కుండే అదర్ నేమే ప్రినోవా బాక్స్ అని పిలుస్తాం. టాటా బాక్స్ ఇస్ ఆల్సో కాల్డ్ as ప్రినోవా బాక్స్. ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే ఈ DNA కి కోర్ విత్ సిగ్మా వచ్చి బైండ్ అయిన తర్వాత క్లోజ్డ్ ప్రమోటర్ కాంప్లెక్స్ ఫామ్ అయిన తర్వాత ఇలా ఓపెన్ ప్రమోటర్ కాంప్లెక్స్ ఫామ్ అయిన తర్వాత ఆర్ఎన్ఏ పొలిమరేజెస్ ఏవైతే ఉన్నాయో అవి నీకు త్రూ అవుట్ DNA అంతా ప్రెసెంట్ అయి ఉంటాయమ్మా. ఇవి నీకు ఒక్కొక్క న్యూక్లియోటైడ్స్ ని తీసుకొచ్చి యాడ్ చేస్తూ ఉంటాయి. అంటే ఇది DNA అయితే ఇక్కడ న్యూక్లియోటైడ్స్ ని యాడ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా మీకు న్యూక్లియోటైడ్స్ యాడ్ చేసేటప్పుడు ఎక్కడైతే మీకు 10 to 12 బేస్ పేర్స్ ని యాడ్ చేస్తుందో ఆటోమేటిక్ గా మీకు అక్కడ సిగ్మా సైకిల్ అనేది అంటే ఈ కోర్ ఎంజైమ్ కి బైండ్ అయి ఉన్న సిగ్మా అనేది డివైడ్ అయిపోతుంది అన్న. వన్స్ డివైడ్ అయిపోయిన తర్వాత ఇంకా ఈ కోర్ ఎంజైమ్ ఒకటి చివరి టెర్మినేషన్ వరకు కూడా మీకు ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది. వన్స్ ఈ DNA కి మీకు కోర్ విత్ సిగ్మా బైండ్ అయినప్పుడు నియర్లీ 40 బేస్ పేర్ సీక్వెన్స్ ని వరకు రికగ్నైజ్ చేయగలుగుతారు. 40 బేస్ పేర్స్ తర్వాత సిగ్మా సైకిల్ అనేది మనకి రికగ్నైజ్ చేయలేదు. సో DNA లో ఎక్కడ ప్రమోటర్ రీజియన్ ఉంది, నథింగ్ బట్ ఎక్కడ టాటా బాక్స్ ఉంది, ఎక్కడ -35 సీక్వెన్స్ ఉంది అనేది మనకి సిగ్మా సైకిల్ ఐడెంటిఫై చేసి ఇనిషియేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత నియర్లీ 10 to 12 బేస్ పేర్స్ వరకు మాత్రమే అది ప్రెజెంట్ అయ్యి అగైన్ ఇట్ విల్ బి డిసోసియేట్ నాన్న. తర్వాత అక్కడి నుంచి డిసోసియేట్ అయిపోతుంది అని చెప్తాం. ఓకే, దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఇనిషియేషన్ నాన్న. ఇనిషియేషన్ లో కూడా ఏంటి అంటే మీకు ప్యూరిన్ న్యూక్లియోటైడ్స్ అనేవి యాడ్ అవుతాయి నాన్న. ప్యూరిన్ న్యూక్లియోటైడ్స్ నథింగ్ బట్ ప్యూరిన్ ట్రైఫాస్ఫేట్స్ అనేవి యాడ్ అవుతాయి. ATP అండ్ GTP మాత్రమే యాడ్ అవుతాయి మీకు. సో మోర్ దెన్ 2 అనేవి కనుక న్యూక్లియోటైడ్స్ ఎక్కువ ప్రెజెంట్ అయితే అవి ఎక్కువ యాడ్ అవుతూ ఉంటే ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ అన్ ఎలాంగేషన్ ప్రాసెస్ మా. ఎలాంగేషన్ ప్రాసెస్ జరుగుతుంది అని చెప్తాం. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఇనిషియేషన్. బై కమింగ్ టు ఎలాంగేషన్, సో మీకు 2 న్యూక్లియోటైడ్స్ అనేవి యాడ్ అయిపోయిన తర్వాత మోర్ దెన్ 2 న్యూక్లియోటైడ్స్ యాడ్ అయితే దాన్ని ఎలాంగేషన్ ప్రాసెస్ అంటాం. ఎలాంగేషన్ ప్రాసెస్ అనేది మీకు 5' to 3' ఆఫ్ DNA లో జరుగుతుంది. అంటే కాంప్లిమెంటరీ బేస్ పేరింగ్ అని జరుగుతుంది. సో ఎప్పుడైతే నీకు ఇక్కడ న్యూక్లియోటైడ్స్ అనేవి యాడ్ అవ్వడం స్టార్ట్ అవుతాయో నీకు అక్కడ హైడ్రోజన్ బాండింగ్ అనేది ఫామ్ అవుతుందమ్మా. అంటే ఒక న్యూక్లియోటైడ్ కి మధ్యలో ఉండే బాండింగ్ హైడ్రోజన్ బాండింగ్ అని చెప్తాము. నెక్స్ట్ ఎప్పుడైతే మీకు కాంప్లిమెంటరీ బేస్ పేరింగ్ అనేది ఫామ్ అయిందో అంటే ఇప్పటి వరకు కూడా ఏంటంటే నీకు ఇలా సింగిల్ స్టాండర్డ్ లో జరుగుతుందమ్మా ఇనిషియేషన్ అనేది. బై కమింగ్ టు ఎలాంగేషన్ కి వచ్చేప్పటికి నీకు కాంప్లిమెంటరీ బేస్ పేరింగ్ లో జరుగుతుంది. అంటే ఇక్కడ ఏ ఉంటే ఇక్కడ
5' to 3' డైరెక్షన్ అని చెప్తున్నాను నేను. సో ఇలా వీటి మధ్య ఉండే హైడ్రోజన్ బాండింగ్ అయితే వీటి మధ్య ఉండే బాండింగ్ ఫాస్ఫోడైస్టర్ బాండ్. ఫస్ట్ ఫాస్ఫోడైస్టర్ బాండ్ అనేది నీకు ఎలాంగేషన్ జరుగుతున్నప్పుడు కాంప్లిమెంటరీ బేస్ పెయిరింగ్ అప్పుడు ఫామ్ అవుతుంది అని చెప్తాను. ఓకే, సో నీకు ఇలా కాంప్లిమెంటరీ బేస్ పెయిరింగ్ అనేది జరుగుతున్నప్పుడు హియర్ యు అబ్జర్వ్ ఏ డిఎన్ఏ ఆర్ఎన్ఏ డూప్లెక్స్ నాన్న. ఎందుకంటే సగం డిఎన్ఏ ఉంటుంది, సగం ఆర్ఎన్ఏ ఉంటుంది. ఇక్కడ నీకు డిఎన్ఏ ఆర్ఎన్ఏ డూప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది. నథింగ్ బట్ దీన్నే మనం ఒక రకంగా ట్రాన్స్క్రిప్షన్ బబుల్ అని చెప్పుకోవచ్చు. ట్రాన్స్క్రిప్షన్ బబుల్ కింద చెప్పుకుంటాం కదా. ఎక్కడి వరకు మనకి ట్రాన్స్క్రిప్షన్ బబుల్ అనేది ఉంటుంది అంటే నీకు టెర్మినేషన్ ఫోర్క్ అనేది ఫామ్ అయ్యేదాకా, నథింగ్ బట్ ట్రాన్స్క్రిప్షన్ ఫోర్క్ అనేది ఫామ్ అయ్యేదాకా నీకు ఆర్ఎన్ఏ మనకి బబుల్గా ఫామ్ అయి ఉంటున్నాను. ఇట్స్ బి ట్రాన్స్క్రిప్షన్ ఫోర్క్ అంటే దీన్ని కనుక మీరు డిఎన్ఏ కింద తీసుకుంటే ఇక్కడ రివైండింగ్ నాన్న ఇది విడిపోవడానికి ఉంటాయి స్ట్రాండ్స్. ఓకే, ఇక్కడ మీకు ట్రాన్స్క్రిప్షన్ అనేది జరుగుతుంది. వైల్ ఇన్ దిస్ ప్లేస్ యు సీ యు హ్యావ్ న్యూలీ సింథసైజ్డ్ కాంప్లిమెంటరీ ఆర్ఎన్ఏ. దిస్ ఇస్ నథింగ్ బట్ ట్రాన్స్క్రిప్షన్ బబుల్. సో ఇక్కడ డిఎన్ఏలో చూసుకుంటే కన్నా డిఎన్ఏ అనేది మనకి అన్బైండింగ్ జరిగిన తర్వాత ఇక్కడ మనకి కాంప్లిమెంటరీ బేస్ పెయిరింగ్ 5' to 3' మీకు సింథసిస్ అవుతున్నప్పుడు మనకి ఫాస్ఫోడైస్టర్ బాండ్స్ ఫామ్ అవుతున్నప్పుడు ఇక్కడ ఏదైతే నీకు డిఎన్ఏతో పాటు కాంప్లిమెంటరీ బేస్ పెయిరింగ్ అంటే ఏ ఉన్న చోటల్లా యూ వచ్చి యాడ్ అవుతూ సికి జీ వచ్చి యాడ్ అవుతూ కాంప్లిమెంటరీ బేస్ పెయిరింగ్ ఉంటుందో ఆ లెవెల్ని మనం ట్రాన్స్క్రిప్షన్ బబుల్ అంటామమ్మా. నథింగ్ బట్ దిస్ ఈస్ ద ట్రాన్స్క్రిప్షన్ బబుల్. పైన స్ట్రాండ్ వదిలేసేయండి, కింద స్ట్రాండ్ విల్ బి ద సెల్ స్ట్రాండ్. దీనికి కాంప్లిమెంటరీగా మీకు ట్రాన్స్క్రిప్షన్ బబుల్ ఫామ్ అయింది. సో ఈ బబుల్ అనేది ఎంతవరకు మనకి ట్రాన్స్క్రిప్షన్ అంటే ఎలాంగేషన్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది అంటే until we have the termination of the transcription fork. సో ఈ టెర్మినేషన్ అండ్ ట్రాన్స్క్రిప్షన్ ఫోర్క్ అంటే ఏంటి అసలు మనం ఇప్పుడు చూద్దాం కదా. సో by coming to your third stage of transcription, it is termination. టెర్మినేషన్ ప్రాసెస్ వచ్చేప్పటికి మీకు ఎలాంగేషన్ లో న్యూక్లియోటైడ్స్ అన్ని యాడ్ అవుతూ ఉంటాయి నాన్న. యాడ్ అయిపోయిన తర్వాత మీకు టెర్మినేషన్ ఫోర్క్ అనేది ఫామ్ అవుతుంది. అయితే టెర్మినేషన్ ఫోర్క్ ఫామ్ అయ్యే ముందు ఈ టెర్మినేషన్ లో మనకి 2 టైప్స్ ఉంటాయి నాన్న. దట్ ఈస్ నథింగ్ బట్ ఫస్ట్ వన్ ఈస్ ద రో ఇండిపెండెంట్ అండ్ సెకండ్ వన్ ఈస్ ద రో డిపెండెంట్. రో ఇండిపెండెంట్ కింద రో డిపెండెంట్ కింద చెప్తాను నాన్న. ఈ రెండు కూడా మనకి యాక్చువల్లీ రో ప్రోటీన్స్ అనే ప్రొకారియోటిక్ ప్రోటీన్ కింద మనం చెప్తాము. ఇది మనకి ట్రాన్స్క్రిప్షన్లో ఉపయోగపడుతుంది. అసలు రో ఇండిపెండెంట్ అంటే ఏంటి? రో ఇండిపెండెంట్ అంటే ఏంటంటే మీకు ఇక్కడ ట్రాన్స్క్రిప్షన్ ఫోర్క్ అంటున్నాం కదా నాన్న. రెప్లికేషన్లో మీకు ఐడియా ఉందా? లాగింగ్ అండ్ లీడింగ్ స్ట్రాండ్స్ అవన్నీ ఫామ్ అయ్యాయి. కానీ ట్రాన్స్క్రిప్షన్లో మీకు అలా కాదు నాన్న. ఇట్ ఫార్మ్స్ ఏ హెయిర్ పిన్ లూప్ స్ట్రక్చర్. దిస్ ఈస్ నథింగ్ బట్ హెయిర్ పిన్ లూప్ స్ట్రక్చర్ నాన్న. ఇలా హెయిర్ పిన్ లూప్ కింద ఒక స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. అలా ఫామ్ అయితే మీకు టెర్మినేషన్ అయినట్లు అకార్డింగ్ టు ద రో ఇండిపెండెంట్ నాన్న. అంటే రో ప్రోటీన్ మీద డిపెండ్ అవ్వకుండా నీకు టెర్మినేషన్ జరగాలి అంటే నీకు ట్రాన్స్క్రిప్షన్ బబుల్ దగ్గర ఎక్కడైతే ఇలా ఒక హెయిర్ పిన్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుందో దానికి అర్థం నీకు టెర్మినేషన్ అవుతుంది అంటే ట్రాన్స్క్రిప్షన్ ఎండ్ అవుతుంది. లేదా సెకండ్ పాయింట్ ఇంకొకటి ఏం జరగచ్చు అంటే ఎడిక్లేట్ అంటే నీకు ఎక్కడైతే ట్రాన్స్క్రిప్షన్ చైన్ ఇలా ఫామ్ అవుతుందని చెప్పానో ఇందాక ఈ చైన్ చివరంతా ఏయు 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 మొత్తం ఎడిగ్తో ఉంటాయి నాన్న. సో నథింగ్ బట్ దాన్ని ఎడిక్లేట్ అంటాం. ఇలా ఎడిక్లేట్ అనేది ఫామ్ అయితే కూడా నీకు టెర్మినేషన్ అవుతుంది అని అర్థం నాన్న. అకార్డింగ్ టు దిస్ రో ఇండిపెండెంట్ అంటే రో ప్రోటీన్ అనే దాని మీద డిపెండ్ అవ్వకుండా ఉండేది. దాన్ని చూస్తే కనుక హెయిర్ పిన్ లూప్లో అయినా ఫామ్ అవుతుంది లేదా ఎడిక్లేట్ అనేది చివరిలో యాడ్ అయ్యి ఆర్ఎన్ఏకి మనకి అక్కడి నుంచి న్యూలీ సింథసైజ్డ్ ఆర్ఎన్ఏ అనేది కట్ అయిపోతున్నా. సో ఎక్కడ మళ్ళీ ప్రమోటర్ రీజన్ ఉందో వెతుక్కుంటూ సిగ్మా వెళ్ళి బైండ్ అయ్యి అక్కడ కూడా సేమ్ ప్రాసెస్ని చేసి మళ్ళీ హెయిర్ పిన్ లూప్ని చేసి ఇంకో ఆర్ఎన్ఏ
యాక్షన్ని, దాని యొక్క యాక్టివిటీని తగ్గించేస్తాయి. అంటే న్యూక్లియోసైడ్స్ అనేవి యాడ్ అవ్వవు. ఎప్పుడైతే న్యూక్లియోసైడ్స్ అనేవి యాడ్ అవ్వలేదో మీకు చైన్ అనేది ఎలాంగేషన్ జరగదు నాన్న. సో అలాంటప్పుడు హెయిర్ పిన్ లూప్ ఏదైతే ఉందో అది డివైడ్ అయిపోయి సెపరేట్ అయిపోయి మనకి న్యూలీ ఆర్ఎన్ఏ సింథసిస్ కింద తయారవుతుంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద ప్రొకార్యోటిక్ ట్రాన్స్క్రిప్షన్ అమ్మ. సో దీంతో మీకు ఫస్ట్ యూనిట్ అయిపోయినట్లే. చిన్న టాపిక్ స్ట్రక్చర్ ఆఫ్ జీన్ ఉంది, అది చెప్తే మీకు ఫస్ట్ యూనిట్ కంప్లీట్గా అయిపోయినట్లు. సో ఆర్ఎన్ఏ అంటే మనకి డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ వస్తే దాన్ని మనం ట్రాన్స్క్రిప్షన్ అంటాము. మనం టైప్స్ ఆఫ్ ఆర్ఎన్ఏ కోసం చూసాము. అండ్ ఇందులో మీరు సిగ్మా సర్కిల్ అంటే ఏంటి, ఆర్ఎన్ఏ పొలిమరేజెస్ అంటే ఏంటి, ట్రాన్స్క్రిప్షన్లో ఉపయోగపడే ఎంజైమ్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా చూసారు నాన్న. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద ప్రాసెస్ ఆఫ్ ఆర్ఎన్ఏ, దట్ ఈస్ నథింగ్ బట్ ఇనిషియేషన్, ఎలాంగేషన్ అండ్ టర్మినేషన్.